ఎంతమందికి ఈ కథ తెలుసు? అయితే పొటాటో, టొమాటో, ఆనియన్ ఇంకా మిర్చి అనే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఒకరోజు వీళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్ కి వెళ్తారంట. కానీ గ్రౌండ్ ఇంకా పొటాటో సేమ్ కలర్ ఉండడం వలన ఎవరో ఒకరు పొటాటో పైన కాలేసి తొక్కేస్తారంట. పొటాటో చనిపోతుంది. పొటాటో చనిపోయేసరికి మిగతా ముగ్గురు స్నేహితులు ఏడుస్తారంట. కొన్ని రోజులకి మర్చిపోయేసి టొమాటో, మిర్చి ఇంకా ఆనియన్ ఈ ముగ్గురు సినిమా థియేటర్కి వెళ్తారంట. సినిమా థియేటర్ లో కుర్చీ రెడ్ కలర్ లోనే ఉంటది, టొమాటో రెడ్ కలర్ లోనే ఉంటది. ఆయనతో తెలియకుండా ఎవరో వచ్చేసి టొమాటో పైన కూర్చుంటారంట. టొమాటో పైన కూర్చునేసరికి టొమాటో చనిపోతుంది. టొమాటో చనిపోవడం చూసేసి మిర్చి ఇంకా ఆనియన్ ఏడుస్తారంట. ఏడ్చి కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. తర్వాత కొన్ని రోజులకి మిర్చి ఇంకా ఆనియన్ ఇద్దరు కలిసి పార్క్ కి వెళ్తారంట. పార్క్ కి వెళ్ళగానే ఒక మిర్చి బండి అతని దగ్గర మిర్చీలు అయిపోతాయంట. మిర్చి వేయడానికి ఈ మిర్చి కావాలి కాబట్టి కింద గ్రౌండ్ లో ఈ మిర్చి దొరికేసరికి ఆ మిర్చిని తీసుకొని ఆయిల్లో వేసేస్తారంట. ఇంత మిర్చి కూడా చనిపోతుంది. ఇంకా ఒంటరిగా ఆనియన్ ఏడుస్తుందంట. ఏడ్చుకుంటూ పొటాటో చనిపోతే నేను, టొమాటో, మిర్చి ఉన్నాం. టొమాటో చనిపోతే నేను, మిర్చి ఏడ్చాం. మిర్చి చనిపోతే నేను ఏడ్చాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు అని చెప్పేసి ఏడ్చుకుంటూ దేవుడికి ప్రార్థిస్తదంట. ఇంత దేవుడు ప్రత్యక్షం అవుతాడంట. దేవుడికి ఇదంతా విషయం చెప్తుంది. వీళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతే అందరం ఏడ్చాము. లాస్ట్ కి మిర్చి చనిపోతే నేను ఏడ్చాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు అని అడుగుతుందంట. అప్పుడు దేవుడు చెప్తాడు, నిన్నెవరైతే చంపేస్తారో వాళ్ళే ఏడుస్తారు అని చెప్తారంట. అందుకే ఆనియన్ ని కట్ చేసేటప్పుడు మన కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి.